వాళ్ళకి సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. లారా కూపర్, డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్, రష్యా ఉక్రెయిన్ యురేషియాల కోఆర్డినేటర్గా పెంటగాన్లో పనిచేస్తుంది గత 20 ఏళ్ళుగా. లారా కూపర్ రాజీనామా చేసింది. కోఆర్డినేటర్ అంటే రష్యా, ఉక్రెయిన్, యూరోప్, ఆసియాలతో సంప్రదింపులు జరపడం. మరీ ముఖ్యంగా గత 3 ఏళ్లలో అంటే రష్యా స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ పేరుతో ఉక్రెయిన్ మీద దాడి మొదలుపెట్టినప్పటి నుండి ఉక్రెయిన్తో మాత్రం మమేకమైంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్లో ఉండే అత్యున్నత అధికారుల చేత విశ్వాసించదగ్గ బ్రోకర్ అనే మంచి పేరు తెచ్చుకుంది. కోర్స్ మనకు బ్రోకర్ అనే పదం కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది, కానీ వాళ్ళు సంప్రదింపులు అనే అర్థంలోనే వాడతారు. రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చింది? కీవ్ అధికారులు అడిగింది అనుకుంటున్నవి తానే అనుకునేసి పెంటగాన్తో పాటు జో బైడెన్ మంత్రాంగానికి కూడా రిపోర్ట్ చేసేది. ఎందుకంత ప్రేమ? ఇదే బయటపడచ్చు కొద్ది వారాలు. ఉక్రెయిన్కి ఏడి కింద $8 మిలియన్లు ఇవ్వాలో రిపోర్ట్ చేసింది. ఇక్కడే ఏదో జరుగుంటుందనే అనుమానాలు ఉన్నాయి. అంటే $200 మిలియన్ అవసరం ఉంటే $600 మిలియన్ సహాయం అందుతూ వచ్చింది. ఉక్రెయిన్కి మిగతా $400 మిలియన్లు ఎవరి జేబులోకి వెళ్ళుండొచ్చు? ఇదే ప్రశ్న. ఉక్రెయిన్కి సహాయం కింద ఇచ్చే డబ్బులు లెక్క చెప్పాలి, ఎలా, ఎక్కడ ఖర్చు పెట్టారు. కానీ యుద్ధం అనే మాటతో సరైన ఆడిటింగ్ లేకుండా అనుమతులు ఇవ్వడం జరిగింది. ఆయుధాలు కొన్నట్టు, అవి డిస్పాచ్ అయినట్టు, రష్యాతో యుద్ధంలో వాటిని వాడినట్టు చూపించారు. వాడేసిన ఆయుధాలు ఫిజికల్గా కనబడవు. మొత్తానికి బిలియన్ల కొద్ది డాలర్ల స్కామ్ జరిగింది. ట్రంప్ ప్రమాణ స్వీకారం జరిగేదానికి జాక ఎందుకని రాజీనామా చేసింది? కొన్ని నాటో దేశాల పాత్ర కొట్టేయలేం. ఇప్పటికీ ఏమి కాకపోవచ్చు. ట్రంప్ అధికారంలోకి రాగానే బయటపడతాయి. ఇది పుతిన్కి ఊరట, జెలెన్స్కీకి బాధ.